ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు పాదముద్రల కోసం గాలిస్తుండగా పలువురు వేటగాళ్లు చిక్కారు. పత్తిపల్లి గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు అడవి పందిని చంపి ద్విచక్ర వాహనంపై తీసుకుని వస్తుండగా అధికారులు పట్టుకున్నామన్నారు. అదే ప్రాంతంలో మరో వ్యక్తి ఉచ్చులతో అడవి కోడిని పట్టుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జంగాలపల్లి సమీపంలోని మేడివాగు వద్ద ఉచ్చులతో 3 అడవి పందులను పట్టిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరందరినీ ములుగు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. వారిపై కేసు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారి డోలి శంకర్ తెలిపారు. అడవిలో తిరిగే జంతువులపై దాడి చేసి చంపినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అడుగుజాడల కోసం మా స్టాఫ్ మీ అందరం కలిసి వెతుకుతుంటే ఇద్దరు వ్యక్తులు బండి మీద అడవి పందిని తీసుకొని బస్తాలు కట్టుకుని వస్తున్నారు. వాళ్ళ మీద అదుపులో తీసుకున్నాం. ఒక అతను పారిపోయాడు అక్కడి నుంచి. ఇంకొక ఇద్దరు వ్యక్తులు బండి మీద ఒక బ్యాగ్ లో అడవి కోడి పుంజు ఉంది. వాళ్ళ బయట ఎక్కడికి తీసుకొని వస్తున్నారంటే అడవిలో పట్టుకునేసేసి ఉసులు పెట్టి పట్టుకొని తీసుకొని వస్తున్నారని అని చెప్పారు. వాళ్ళని అదుపులో తీసుకున్నాం. మేడివాగు రైతు పొలాల దగ్గర ఒక తుమ్మ చెట్టు తుప్పలు ఉంటాయి. ఒక 5 వ్యక్తులు ఉసులు పెట్టేసి ఒక 3 అడవి పందులను చంపడం జరిగింది. వెంటనే వాళ్ళు పారిపోతుంటే పట్టుకున్నాం. ఎవరు కూడా ఇట్లాంటి హంటింగ్ చేయొద్దు. చట్టాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.